చంద్రబాబు నాయుడు తన కులపోళ్ల కోసమే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అంటున్నారు. రాష్ట్రాన్ని, విద్యార్థుల జీవితాలను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ముగ్గురు కలిసి ఏపీకి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెప్పించగలరా అంటూ వాసుపల్లి గణేష్ సవాల్ విసిరారు. వాటాల కోసమే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపిస్తున్న వాసుపల్లి గణేష్తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థుల వైద్య కలగానే మిగిలిపోయేలాగా చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అసలు ఈ కేబినెట్ నిర్ణయం పట్ల ఏమంటారు అంశంపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. సరే, అంటే పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలలు ఏవైతే నూతనంగా ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయాలని, ప్రైవేటీ దారులు ఎవరైతే ఉన్నారో అంటే పూర్తిగా కూడా ఎవరికి విద్య కావాలన్నా సరే కోట్ల రూపాయలు వెచ్చించి మరీ చదువుకోవాల్సిన పరిస్థితి రాబోతున్నాయి. దాని గురించి ఏమంటారు అసలు? రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ దే ఆర్ కంప్లీట్లీ రూయినింగ్. ఈ రాష్ట్రాన్ని రూయిన్ చేస్తున్నారు అన్నమాట, నాశనం చేస్తున్నారు. స్టూడెంట్స్ లైఫ్ ఈజ్ గెటింగ్ డూమ్డ్, అంటే సర్వనాశనం చేస్తున్నారు లైఫ్ని, స్టూడెంట్స్ లైఫ్ని. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అది. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉంటే దాంట్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మెడికోస్, డాక్టర్స్, పీజీ చదివిన వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. మెరుగైన వైద్యం ఆ జిల్లా స్థాయిలో ఉండే పేదలందరికీ కూడా అందిస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అట్ పార్ తీసుకొని వస్తే ఇంకా రాష్ట్రంలోనేమో ఎవరు కూడా పేదరికంలోని వైద్యం అందక చనిపోకుండా ఉండాలి అని, కోట్ల మందికి ఆరోగ్యం ఉండాలి అని చెప్పి భావించినటువంటి మహానుభావుడిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు పెట్టారు. ఏ రాష్ట్రమైనా సరే మోడీ దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసుకొని మాకు మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి, అలాంటిది 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రాన్ని రప్పించాడంటే మగాడండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక్క ఛాలెంజ్ చేస్తాను చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్, కెన్ యూ గెట్ 1 మెడికల్ కాలేజ్ ఫ్రమ్ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్? తెప్పించగలుగుతావా? ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అలాంటి 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే ఈ పాటి 10 మెడికల్ కాలేజీలు 2 సంవత్సరాలు అడ్మిషన్ చేసి ఉండవలసింది మీ గవర్నమెంట్లోనే. ఎందుకంటే అప్పటికే మెడికల్ సీట్స్ అనౌన్స్ చేశారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 సీట్లు, అంటే ఇప్పుడు 2500 సీట్లు ఈరోజు మనకి గవర్నమెంట్ సీట్లు ఉండేవన్నమాట మెడికోస్కి. పేద విద్యార్థులు, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, స్పోర్ట్స్ క్వాలిటీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ వీళ్ళందరూ కూడా చక్కనైన డాక్టర్స్ అయ్యి ఉండేవారు అన్నమాట. 2500 మంది లైఫ్ని చిదిమీసావు నీ చిన్న దరిద్రమైన దిగజారుడితనంతో. నీ క్యాష్ని పైకి తీసుకొని రావాలని చెప్పేసి ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజ్ ఏవైతే ప్రైవేటైజ్ చేస్తావు అన్నావు 10 మెడికల్ కాలేజెస్ ఎవరెవరికి ఇస్తావు అన్నావు, దాంట్లో మీ ఓటే ఎంత? మీ ఓటే ఎంత? ఇది మీరు తెలియజేయాలి. శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మీకు చెప్తామన్నమాట. ఒకటి మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది 2029. నువ్వేదైతే ప్రైవేటైజ్ చేస్తావు అన్నావో అవన్నీ మళ్ళీ రిట్రీవ్ చేస్తాం. తప్పకుండా మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటుందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చెప్తే ఆ మాట జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగా చేయడంతో పేద విద్యార్థులు కానీ పేదలు కానీ అసలు ఏమనుకుంటారు అసలు? పూర్తిగా వాళ్ళ కెరియర్ నాశనం చేస్తూ ఉన్నారన్నమాట. అంటే వాళ్ళ మెడికల్ సీట్ వస్తుంది అని చెప్పేసి ఆశని తుంచేస్తూ ఉన్నారన్నమాట. చంద్రబాబు నాయుడు కేవలం ఏదైతే ఈ ప్రైవేట్ కళాశాలలుగా వీటిని మార్చినట్లయితే కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడానికే పూనుకున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చి వైద్య విద్యకు పెద్దపీట వేస్తే కూటమి సర్కారు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం సరైన చర్య కాదంటున్నారు సిపిఐ నేతలు. పేదలకు వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువు కావాలంటే మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కొమ్ము కాస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్న సిపిఐ నేతలతో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్.
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వపరం చేసేందుకు కూడా అయితే చంద్రబాబు సర్కార్ కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్నటువంటి 10 మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు సిద్ధమైంది. దీనిపై కూడా మాట్లాడేందుకు సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు మరేపు ఏలూరుకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఇలాంటి నిర్ణయాలని? అంటే రాను పేదవాడికి ప్రభుత్వ రంగానికి సంబంధించిన వైద్యం కానీ లేదా వైద్య విద్య కానీ అందుకునే పరిస్థితి, ఆదరించే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. దీనివల్ల ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ పేదలు ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళకి తీవ్రమైన నష్ట చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నాడని మేమైతే భావిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ప్రభుత్వ రంగంలో అంటే మనిషికి బాగా కాస్ట్లీ ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం వైద్యం విద్యకి సంబంధించి ప్రైవేట్ పరం చేసి, రాబోయే రోజుల్లో వైద్యానికి సంబంధించి కూడా ప్రైవేట్ పరం చేసి మేమేదో ఒక 25 లక్షల రూపాయలు ఇది వైద్యానికి సంబంధించి ఇవ్వటానికి కోట్ల కుటుంబాలకి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తే ఫీజు రియంబర్స్మెంట్ లాగా ఉంటుంది. అంటే పిల్లలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెడితే వాళ్ళకి డబ్బులు కట్టేది లేదు. అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రజలు వైద్యానికి పోతే దానికి కట్టే పరిస్థితి లేక వాళ్ళు సమ్మె చేస్తాకి వెళ్ళారు, వీళ్ళు సమ్మె చేస్తాకి వెళ్ళారు. ప్రభుత్వం మాకు ఇన్ టైంలో ఈ రియంబర్స్మెంట్ డబ్బు కట్టట్లేదని, రేపు భవిష్యత్తులో కూడా అది కూడా ఇలాగే జరిగితే ప్రజలు మరింత తీవ్రంగా ఇబ్బంది పడడానికి కావాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకోసం ప్రభుత్వం దాని నుంచి బయటికి వెళ్ళాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఈ సిస్టమ్ని అడాప్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడేమో 3 పీలు, ఇప్పుడేమో 4 పీలు, 4 పీలు అంట. అది 3 అయినా 4 అయినా కానీ ప్రజలకి నష్టం చేయడం తప్ప లాభం చేసే పరిస్థితి కాదని చెప్పేసి స్పష్టంగా చెప్పగలరు. ఇతర రాష్ట్రాలు ఎవరైనా మెడికల్ కాలేజ్ ఇస్తామంటే సీట్లు ఇస్తామంటే తీసుకుంటారు, కావాలని అడుగుతున్నారు కూడా ఇతర రాష్ట్రాలు. కానీ మన రాష్ట్రంలో దానికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఏమి చూస్తారు? ఉన్న కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తామని కార్పొరేట్ శక్తులు కుమ్ముకాయడం ఏమి చూస్తారు? కట్టిన బిల్డింగుల్ని ప్రైవేట్ వ్యక్తులకి దారదత్త చేయడం చాలా సిగ్గుచేటు. ఆ విధంగా వైద్య విద్యని సామాన్య ప్రజలకి, పేదవారికి, ఎవరైతే రిజర్వేషన్ అవకాశాలు ఉన్న వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ వైద్య విద్యని దూరం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సరైనది కాదు. ఇప్పటికైనా వైద్యాన్ని ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాం. ఏవైతే ఈ యొక్క విధానాలు ఉన్నాయో, తప్పుడు విధానాలు, ప్రైవేట్ పరం చేసే విధానాలు అవి వినాడాలని చెప్పేసి కోరుతున్నాం. పేదవాడికి సంబంధించినటువంటి మెరుగైన వైద్యం, పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వైద్య విద్య చెరువు కావాలని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ నమర్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ లేదంటూ ఘాటుగా స్పందించారు. పేదవారు చదువుకోవాలని ఆశ, ఆకాంక్ష రెండింటినీ కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఎంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ కాలేజీలను నడపలేక ప్రైవేటు పరం చేయాలనుకోవడం కూటమి చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంతో కష్టపడి 17 కాలేజీలని పేద వర్గాలకి, విద్యార్థులకి అందుబాటులోకి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడంతో అనగారిన ప్రజలకి డాక్టర్ అవ్వాలని అనుకుంటున్న ఎస్సీ వర్గాన్ని కూడా ఇది అందని ద్రాక్షలాగానే మిరిగిపోయే అవకాశం ఉంది. మరి ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అభినయ్ రెడ్డి ఉన్నారు. వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో 100 ఏళ్ళు చరిత్రకు పైగా 12 కాలేజీలు మాత్రమే ఉండేది. ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్లో 12 కాలేజీలని ఏపీకి తీసుకొచ్చారు. మరి ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనేసి చూస్తుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. దీన్ని ఎలా చూస్తుంది? ఏ ప్రభుత్వానికైనా కూడా ప్రజా ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆ హ్యూమన్ రిసోర్సెస్ అనేటివి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటిది ప్రజారోగ్యాన్ని పూర్తిగా విస్మరించేటటువంటి పరిస్థితులకు కూటమి ప్రభుత్వం ఈరోజు బాటలు వేస్తుంది. కూటమి ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి బినామీ నాయకులకు ఈ కాలేజీలను కేటాయింపజేసి తద్వారా వారికి మేలు జరిగేటటువంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు తప్ప ప్రజారోగ్యానికి కానీ చదువుకు సంబంధించినటువంటి అంశంలో కానీ వాళ్లకు ఏమాత్రం కూడా
చిత్తశుద్ధి లేదు అన్నటువంటి విషయం తేటతెల్లమవుతుంది. 5 సంవత్సరాల్లో 17 కాలేజీలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తున్న ఉద్దేశంతో ఇది చేశారా, లేకపోతే దీని వెనకాల ఏమి ఉంటుంది? చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తుడిచేయాలి, ఈ మంచి పేరు అంతా కూడా ఆయనకు మిగలకూడదు, నేనొక్కడిని మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేసేటటువంటి ముఖ్యమంత్రిగా కీర్తించబడాలన్నటువంటి దురుద్దేశమే చంద్రబాబు నాయుడు గారిలో స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ప్రతిపక్ష పార్టీ అడ్డుకొని తీరాలి, ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఎదురు చూస్తున్నాం. మొత్తంగా ఈ అంశం మీద ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి నిరసన కార్యక్రమమైనా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి కార్యక్రమాన్నైనా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా కలుపుకుపోయి ఉద్యమం చేయడానికి కూడా మేము వెనుకాడబోమన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఇది మనం చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగాన్ని అత్యంత దారుణమైన స్థితిలో ఆ కూటమి ప్రభుత్వం నెట్టేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దారుణం. పేద విద్యార్థులకు డాక్టర్ అవ్వాలనే కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ కూడా మేము వ్యతిరేకిస్తాం. భవిష్యత్తులో దీని మీద పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తామని అవినయ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి. అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం కానివ్వమన్నారు. కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముతో నిర్మాణం చేసిన మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న కమ్యూనిస్టు నేతలతో మా కరెస్పాండెంట్ విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ మోడ్లో ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, మదనపల్లి మెడికల్ కళాశాల ప్రభుత్వమే నిర్వహించాలంటూ ప్రైవేట్ పరం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తాము ఊరుకునేది లేదంటూ తామంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రైవేట్ పరం చేసే విధానం పట్ల తామంతా కూడా వ్యతిరేకమంటూ ఈరోజు ప్రజా సంఘాలంతా కలిసి పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సిపిఐ నాయకులు ఈరోజు మదనపల్లి ప్రభుత్వ కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. ప్రస్తుతం సిపిఐ నేతలు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, మొదటి నుంచి మీరు చెప్తూనే ఉన్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మదనపల్లి ప్రభుత్వ కళాశాల పనులు కూడా ఆగిపోయి, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిన్నటితో తేలిపోయింది, ప్రైవేట్ పరం చేస్తామని స్పష్టమైన ప్రకటన. దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దండి, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిని కూడా మెడికల్ కాలేజీకి అనుసంధానం చేశారు కాబట్టి దీన్ని పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ఈ మదనపల్లి అంటే దాదాపు బాగా వెనుకబడినటువంటి ప్రాంతం, ఇక్కడంతా పేదలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడుకి ప్రైవేటు వ్యక్తుల మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానాలు ప్రజల మీద లేదనేటటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్ని సహించే సమస్య లేదు. ఇది ఈరోజు వెంటనే దీన్ని రద్దు చేసుకోవాలి. ఈ నిర్ణయం మదనపల్లి మెడికల్ కాలేజీని మాత్రం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిని జనరల్ ఆసుపత్రి చేశారు, దీన్ని కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. లేని పక్షంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అవసరమైనటువంటి ప్రజల్ని, ప్రజా సంఘాలని కూడా అన్నింటినీ కూడా కదిలించి మదనపల్లి బంద్కు కూడా మేము సిద్ధపడతాం. దీని మీద దీర్ఘకాలిక పోరాటానికి సిపిఎం పార్టీ సిద్ధపడతాదని చెప్పి హెచ్చరిస్తాం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రైవేట్ పరం చేయడాన్ని ఇది ఈరోజు ఏ విధంగా చూడాలంటారు? ప్రభుత్వ వైఖరి చాలా తీవ్రంగా మేము సిపిఎం పార్టీగా కూడా వ్యతిరేకిస్తాము. ఎందుకంటే ఇక్కడ తంబళ్ళపల్లి, ఇట్లా కర్ణాటక అన్ని ప్రాంతాల్లో పేదలు ఉన్నారు. కూటమి ప్రభుత్వము వెంటనే దీన్ని మొత్తం పనులు అక్కడ ఆపేయడం, నాణ్యత లేవని సాకులు చూపించడం, అదేవిధంగా ఇప్పుడు తీరా అందరూ కూడా ప్రజలు మెడికల్ కాలేజీ కూటమి ప్రభుత్వం బాగా తీసుకొస్తుంది, ప్రజలకు అందుబాటులో వైద్యం చేస్తుంది అనే ఆశపడుతున్నటువంటి మదనపల్లి ప్రజల నోటిలో మట్టి కొట్టి పెట్టుబడిదారులకు కొమ్ము కాసి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్తా ఉంది. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ పీపీపీ విధానాన్ని ప్రైవేటు పరం చేయకుండా వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో మదనపల్లిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను, ప్రజా సంఘాలను కూడా మేము కూడగట్టి రద్దు అయ్యే వరకు కూడా తీవ్రంగా పోరాటానికి సిద్ధంగా ఉంటామని కూడా ఈ విధంగా హెచ్చరిస్తాం. మదనపల్లి ప్రభుత్వ కళాశాలను ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు, మిగతా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఏ విధంగా చేస్తారు? మీకు చేత కాకపోతే, మీరు ప్రభుత్వం నిర్వహించలేకపోతే ఈరోజు మెడికల్ కళాశాలకు
పేదలకు ఉన్నటువంటి వైద్య ఆసరాగా ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు? మీకు చేత కాలేదు కాబట్టి అందుకనే పీపీపీ విధానంలో మేము కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో వీళ్ళు చెప్పారు, ఈ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏం చెప్పారు? గత ప్రభుత్వంలో 107, 108 జీవో నెంబర్ తీసుకొచ్చి మొత్తం విద్యా వ్యవస్థను వైద్య విద్యను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తాం, యథావిధిగా కొనసాగిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు గార్దులుగా వస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు యువగలం పాదయాత్రలు ఇచ్చినటువంటి మాట ఈరోజు మాట తప్పలేదా, ఈరోజు మడవ తప్పలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు కొనసాగిస్తామంటే అంటే 2 సంవత్సరాల పాటు పేద వైద్య విద్యార్థులు చదువుకోవడానికి ఈరోజు ఇళ్లలో కూర్చోమంటారా? లేదంటే పేదలకు వైద్యుని కూడా ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం చేసేటువంటి ప్రభుత్వము ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉందన్నటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం మదనపల్లిలో ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఈ యొక్క సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన గల వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, మదనపల్లి నుంచి. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పేదవాడు డాక్టర్ కావడం చంద్రబాబుకి ఇష్టం లేదని, అందుకే రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తుందని అన్నారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకొచ్చారా అని ఆయన ప్రశ్నించారు. నియంతృత్వ పోకడలతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు హిట్లర్ తరహా ముగింపుని చూస్తారంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా కరెస్పాండెంట్ అనిల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు విద్య అందించడంతో పాటు పేదలకు మెరుగైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనే గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలను తీసుకొస్తే చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తుందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే మనతో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి ఆయన తాలూకు పాలసీ అంటే ఆయన కార్పొరేట్ సీఎం. ఆయన పేదవాడి సీఎం కాదు. పేదల తాలూకు బాధలు లేదా ఒక పేదవాడి ఇంట్లో ఒక డాక్టర్ అవ్వాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు కాదు. అది మొదటి నుంచి మనం చూసాం. ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఆయన చాలా గొప్పగా నేను చేసినంత కాలం ఎవరు పనిచేయలేదు అని చెప్పి మొన్ననే 30 సంవత్సరాలు అయిపోయింది, నేను ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయిందని చెప్పింది. ఎందుకు, ఏం అవసరం చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, 5 సంవత్సరాల్లో 3 మాసాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్తో కలిపి దగ్గర 20 సంవత్సరాలు. అంటే కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా 6 నెలలు బ్రతికితే చాలు అనేటువంటి దానికి గొప్ప ఉదాహరణ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 4 సార్లు చేసి ఒక్క మెడికల్ కాలేజ్ అన్న ఎప్పుడైనా నిర్మాణం చేయడం ఆలోచన అన్న ఎప్పుడైనా చేశాడా? లేదా 3 పోర్టులు మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 పోర్టులు నిర్మించాం. ఎప్పుడన్నా ఆయన గతంలో దానికన్నా ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏ రోజన్నా ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచన చేశాడు. పేదవాడు డాక్టర్ అవ్వడానికి వీల్లేదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనగా నిన్న వారి తాలూకా నిర్ణయంతో కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఎల్లకాలం ఇదే ఉంటుంది అనేటువంటి భ్రమలో వారు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇవి ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి. ప్రభుత్వమే వీటిని ఫండ్ చేసి వాటిని డెవలప్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉద్దేశంతో మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈ విధంగా ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నిస్తున్నారు. విడుదల శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, అనకాపల్లి నుంచి.